దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు జరగడం విశేషం. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అంటే 11 రోజులు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో, ఏ రంగు చీర ధరించాలో, ఏ నైవేద్యం పెట్టాలో వివరించబడింది. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం, తిది అశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రం ఉత్తర, అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పులిహోర, తీపి బూందీ నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ విధియ హస్త నక్షత్రం, గాయత్రి మాతగా అలంకరణ నారింజ రంగు లేదా పసుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి కొబ్బరన్నం, కొబ్బరి పాయసం, అల్లం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు. సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం, ఆశ్వయుజ శుద్ధ తదియ చిత్తా నక్షత్రం, అన్నపూర్ణదేవిగా గంధపు లేదా నీలం రంగు అమ్మవారి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి అల్లం గారెలు దద్దోజనం నైవేద్యంగా నివేదిస్తారు. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం, ఆశ్వయుజ శుద్ధ చవితి స్వాతి నక్షత్రం. ఈ సంవత్సరం కొత్త అలంకరణలో కాత్యాయని మాతగా పసుపు రంగులో లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారిని దర్శనమిస్తారు. రవ్వ కేసరి నైవేద్యంగా నివేదిస్తారు. 26వ తేదీ శుక్రవారం, చవితితో కూడిన పంచమి ఉండటం వలన చిత్రం విశాఖ మహాలక్ష్మి అలంకరణలో గులాబీ రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి, క్షీరాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. సెప్టెంబర్ 27వ తేదీ శనివారం, పంచమి, అనురాధ నక్షత్రం, లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ బంగారం లేదా బూడిద రంగు చీరలో అమ్మవారి దర్శనమిస్తారు. పెసర బూరెలు, పులిహోర నైవేద్యంగా నివేదిస్తారు. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం, షష్ఠి, జ్యేష్ఠ నక్షత్రం, మహాచండి అలంకరణలో నారింజ రంగు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారి దర్శనమిస్తారు. లడ్డు నైవేద్యంగా నివేదిస్తారు. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం, ఆత్మయుజ శుద్ధ సప్తమి, మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకరణలో తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి, పూర్వాషాఢ నక్షత్రం, శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. కదంబం, శాకాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. అక్టోబర్ 1వ తేదీ బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి, ఉత్తరాషాఢ నక్షత్రం, మహిషాస్త్ర మర్దినిగా గోధుమ రంగు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. వడపప్పు, పానకం, పాకం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు. 11వ రోజు, అక్టోబర్ 2 గురువారం, ఆశ్వయుజ శుద్ధ దశమి, ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రమందు రాజరాజేశ్వరి దేవిగా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అన్ని రకాలతో కూడిన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, బూరెలు, గారెలు, కదంబం, చలివిడి, వడపప్పు, పానకం మొదలగు అన్ని రకాల నైవేద్యాలతో మహా నైవేద్యంగా నివేదిస్తారు.